ప్రేక్షకులకు నమస్కారం. సో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆరోగ్యానికి సంబంధించిన సందేశం తెలుసుకుందాం. సో ఈ రోజుల్లో చాలామందిని ప్రధానకరమైన సమస్య ఏంటిదంటే బట్టతల. సో ఇది చాలామంది మగవాళ్ళలో కామన్. సో చాలా చిన్న పిల్లల వయసులో కూడా బట్టతల రావడం అనేది కామన్గా జరుగుతుంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ముఖ్యంగా జెనెటిక్స్. సో మీ వంశపారపర్యంగా మీ తల్లిదండ్రుల నుంచి కానీ మేనమామల గురించి కానీ ముత్తాతల నుంచి కానీ వాళ్ళకి సంబంధించిన జీన్స్ మీ దాంట్లో ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకు బట్టతల అనేది తొందరగా వస్తుంది. దీనికోసం చాలామంది తెలియక రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటాంటారు. మెడికేషన్ వాడడము, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము, లేకపోతే పిఆర్పి థెరపీ తీసుకోవడం. కానీ ఇప్పుడు చాలా యాడ్స్ వస్తున్నాయి, చాలా క్లినిక్స్ వల్ల అవన్నీ చెప్తున్నారు. కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. చాలామంది తెలియక లక్షలు ఖర్చు పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని పిఆర్పి థెరపీ తీసుకొని ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి రావండి. ఇన్స్టెంట్గా వస్తాయి కావచ్చు, కాకపోతే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది అయితే సూసైడల్ టెండెన్సీ వచ్చి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా వీడియోస్ మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీకు బట్టతల కనుక స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉంటే మంచి స్కిన్ స్పెషలిస్ట్ని కలవండి. దాని యొక్క కారణాలు తెలుసుకోండి. ఆ కారణాలు మీకు నిజం అనిపించేస్తే కొంచెం బేసిక్గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ ట్రీట్మెంట్ మెడికేషన్ ద్వారా రిజల్ట్ రాకపోతే వదిలేసేయండి. బట్టతల అనేది చాలామందికి సమస్య ఉంది. అనవసరంగా దానివల్ల మన ప్రాణాలు కోల్పోద్ది కదా. అడ్డమైన ట్రీట్మెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ డాక్టర్స్ చాలామంది చూసుకున్నట్టయితే చాలామంది డాక్టర్స్ స్ట్రెస్ వల్ల, ఇంకొక కారణం ఏంటంటే స్ట్రెస్. మన ఫుడ్, ఈ ఆధునిక జీవితంలో, ఆధునిక ప్రపంచంలో మనం అనవసరమైన స్ట్రెస్ తీసుకోవడము, నిద్రలేమి సమస్య తీసుకోవడము, చాలా కారణాలు వస్తున్నాయండి. ఏ కారణం వల్ల మీకు బట్టతల వస్తుందనేది ఎవరు చెప్పలేరు. సో దానికి అన్ని రీసెర్చ్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి ప్రజలకు ఇచ్చే మీ సందేశం ఏంటంటే, కొద్ది రోజులు మీరు ప్రయత్నం చేయండి. ట్రీట్మెంట్ కనుక సక్సెస్ లేకపోతే వదిలేసేయండి. న్యాచురల్ ఫుడ్ ఇట్లాంటివి మీరు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో మెడికేటెడ్ పరంగా అన్నీ చేయండి. దయచేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అదేవిధంగా పిఆర్పి థెరపీస్ తీసుకోవడము, ఇట్లాంటి వాటికి జోలికి పోకండి. చాలామంది సెలబ్రిటీస్, చాలామంది హీరోయిన్, చాలామంది విఐపీస్ కానీ చాలామందికి బట్టతల సమస్య ఉంది. వదిలేసేయండి. ఇవాళ రేపు ఎట్లున్నా కూడా మన వేషాధారణ కన్నా మన గుణంతో మనం ప్రజలు అనేది అట్రాక్ట్ అయిపోతుంటారు. మంచి కాస్ట్యూమ్స్ లాంటివి వేసేసుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంకా మంచి విగ్గులు కానీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో అది మీకు తగ్గట్టు చాయిస్. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే గుండుతోటే తిరుగుతున్నారు. సో మీకు తెలియని ఏం లేదు. సో కాబట్టి నేను ప్రజలకు లాస్ట్ ఇచ్చే సందేశం ఏంటంటే, దయచేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు పిఆర్పి థెరపీస్కి మాత్రం ట్రీట్మెంట్కి వెళ్ళకండి. దానివల్ల మీ ప్రాణాలకు అపాయం ఉంటుంది. అదేవిధంగా మీ మానసికంగా మీరు చాలా బాధపడుతుంటారు. ఆ మానసిక వల్ల స్ట్రెస్ వల్ల ఎందుకు వస్తున్నాయి కూడా మీకు తెలియదు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూసి దయచేసి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.